ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోऽధ్యాయః. సాంఖ్యయోగః. శ్రీ భగవానువాచ పదహారవ శ్లోకం. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః స్వనయోస్తత్వదర్శిభిః. సద్ అసద్ రెండు ఉన్నాయి. సద్ అంటే ఉండుట, ఉండుట. అసత్ అంటే లేదు. ఇప్పుడు సత్ అంటే ఉండేది, అసత్ అంటే లేదు. కుందేటి కొమ్ము, కుందేటి కొమ్ము లేదు, కుందేటి కొమ్ము లేదు. ఆత్మస్వరూపం ఉన్నది. ఆత్మస్వరూపం సత్, కుందేటి కొమ్ము లేనిది అసత్. ఇప్పుడు ఈ జగత్తు ఉందే, ఈ జగత్తుని సత్తులో వేస్తారా అసత్తులో వేస్తారా? అసత్. అసత్ అంటే కుందేటి కొమ్ము, కుందేటి కొమ్ము లేదు కదా. మరి కుందేటు కొమ్ము లేకపోతే ఇది కనిపిస్తుంది. అదే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే జగత్తు కనిపిస్తుంది, ఉన్నట్లు ఉన్నది అని అంటున్నాం కదా. ఉన్నట్లు ఉంది అంటే ఉందా లేదా? మరి ఉన్నట్లుగా అన్న కనిపిస్తుంది కదా నీకు. ఉన్నట్లుగా కూడా లేదు, మాయ కూడా లేదు, ఉన్నట్లుగా ఉండుట కూడా లేదు. ఉన్నట్లుగా ఉండుట అనుకొనుట, ఇది మాయ అనుకొనుట, ఇదంతా కూడా అజ్ఞాన లక్ష్యం. మాయ అనుకునేది కూడా అజ్ఞానే. చూడండి, అందుకని ఏమంటున్నాడంటే ఈ జగత్ అనేటువంటిది అసత్, సత్ అనేటువంటిది ఆత్మస్వరూపం. మామూలుగా ఈ ప్రపంచాన్ని చూసి అందరూ ఏమనుకుంటున్నారు, ఇదే ఉంది, దీంట్లోనే మనం బ్రతకాలా, దీంట్లో మనం ఏమేమో చెయ్యాలి అని ఉన్నారు. వాళ్ళని ఏమంటారంటే అజ్ఞానులు అని అంటారు. తత్వదర్శులు ఉన్నారే, తత్వదర్శులుగా ఉండేవాళ్ళు నిర్వికారంగా ఉంటారు. నిర్వికారంగా ఉంటారు. వాళ్ళు ఎందుకు నిర్వికారంగా ఉంటారంటే దాన్ని వెనకాల ఇది చేయండి అమ్మగారు. దాన్ని పైకెత్తండి, పైకెత్తడమో కిందికో, కిందికనండి. తిరుగుతుంది, ఇప్పుడు వస్తుంది. సాయంకాలం అయితే నెట్ ఎందుకు ప్రాబ్లం అయ్యారు. సరే, ఇప్పుడు
ఈ ఇక్కడేం ప్రాబ్లం లే, అక్కడే ప్రాబ్లం ఉన్నటువంటి చూద్దాం. సత్ అసత్. ఇప్పుడు జ్ఞానైనా అజ్ఞానైనా వాళ్ళకి శరీరం ఉందిగా. ఇప్పుడు ఆ శరీరాన్ని సత్తులో వెళ్ళినా అసత్తులో వెళ్ళినా శరీరం కూడా అసత్తే, జ్ఞాన శరీరం కూడా అసత్తే. మరి వాళ్ళు ఎలా ఉంటారు? సత్ భావనలో ఉంటారు, అంటే ఆత్మ భావనలో ఉంటారు. ఇదంతా అసత్, శరీరంతో సహా ఈ జగత్తుతో సహా అంత అసత్తే. అంటే కుందేటు కొమ్ము లేదు లేదు. ఇప్పుడు ఇదంతా లేదు అంటే దీంట్లో ఏం చేస్తారు చెప్పండి? లేని దాంట్లో ఎవడైనా ఏమైనా చేస్తాడా? తెలిసిన వాడైతే తత్వం. సరే, 17వ శ్లోకం. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఇక్కడ అవినాశితు తద్విద్ధి ఏన సర్వం ఇదం తతం. అర్జునుడు ఇదంతా మనం ఏమేమో చేసేస్తాము, దీని నుంచి మనకు పాపం వస్తుంది అనేటువంటి బాధతో కదా ఉన్నాడు. అయ్యా, ఇదంతా నాశనం అయ్యేది కాదు. మాట్లాడే బాబు, మాట్లాడేసి రాబో. కాబట్టి అవినాశితు తద్విద్ధి. ఇప్పుడు మీకు ఇది కనిపిస్తుంది కదా, ప్రపంచం కనిపిస్తుంది. ఈ కనిపిస్తా ఉండేది ఆడుండేది సతే, నీకు నామరూపాలుగా కనిపిస్తా ఉంది. ఆడుండేది సత్. ఆడ సత్ ఉంటే నీకెట్లా కనిపిస్తుంది? నామరూపాలుగా నీకు అనిపిస్తుంది. నీకెందుకు అనిపిస్తుంది నామరూపాలుగా? అజ్ఞాన ప్రభావము చేత నామరూపాలుగా నీకు కనిపిస్తుంది. నీకున్నటువంటి అజ్ఞాన దోషం. కంటికి నల్లద్దాలు పెట్టుకున్నాడు, ఎట్లా కనిపిస్తుంది? ఎర్రద్దాలు పెట్టుకుంటే ఎర్ర. వాడి అంతఃకరణానికి అజ్ఞానం అనేటువంటి దోషం పట్టింది. అజ్ఞానం అనే దోషం పట్టిన కారణం చేత అజ్ఞాన దృష్టితో చూస్తున్నాడు. ఉండేది అదే, ఉండేది సతే. సత్నే వీడి అజ్ఞాన దృష్టి చేత ప్రపంచంగా చూస్తున్నాడు. కాబట్టి ఇది నాశనం అవుతుందా? నాశనం కాదు. నువ్వు అనుకుంటా ఉండేది నాశనం అవుతుందే కానీ, నాశనం అవుతుంది కానీ నిజమైన సత్యమైనది నాశనం. అదే చెప్తున్నాడు. నువ్వు ఏది చూస్తున్నావో అది నాశనం అయ్యేది కాదు, అది నాశనం అవుతుందని నువ్వు అనుకుంటా ఉండవు. ఎందుకు? నీ అంతఃకరణ దృష్టిని అనుసరించి నీ అంతఃకరణంలో ఏది ఉందో అది నాశనం అవుతుంది. అది అజ్ఞానం చేత వచ్చింది కదా, అది నాశనం అవుతుంది. కానీ దానికి అధిష్టానంగా ఉండేటువంటిది ఒకటే, అడుండేది ఒకటే. నీకు అట్లా కనిపిస్తుంది. జ్ఞానులకు సత్, జ్ఞానుల దృష్టి సత్, అజ్ఞానుల దృష్టి అసత్. కాబట్టి నాశనము చేయడానికి వీలు కాని దానిని ఎవడేం చేయగలుగుతాడు? నా కశ్చిత్ కర్తుమర్హతి. ఎవడైనా ఏమైనా చేయగలుగుతాడా? ఎవ్వడు ఏమి చెయ్యలేడు. అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో అప్రమేయస్య తస్మాద్ యుద్ధ
యుధ్యస్వ భారత. అంతవంత ఇమే దేహాః. ఈ దేహములున్నాయే, ఈ దేహములు అంతవంతమైనది. అంతవంతమైన అంటే మొదలు చివర ఉంది. వీటికి మొదలుంది, వీటికి చివర అంతం కూడా ఉంది. దేహాలకు అంతముందే కానీ శరీరములో ఉండేవాడికి అంతం లేదు. అంటే అధిష్టానానికి అంతం లేదు. అది ఎటువంటిదంటే అనాశిన. శరీరి అనాశి అంటే నాశనం కాదు, అది నాశనం కానిది. తర్వాత అప్రమేయస్య, ఏ ప్రమాణమునకు తెలియబడనిది. ప్రమాణం అనంటే ఇప్పుడు రూపాలు చూడాలంటే కన్ను, రూపాలు చూడాలంటే కంటితో చూడాలి, అప్పుడు కన్ను ప్రమాణం. శబ్దం వినాలంటే చెవితో శ్రోత్రేంద్రియంతో వినాలి, అది చెవి ప్రమాణం. రుచి చూడాలంటే నాలుగు. రుచిని కంటితో చూడగలమా? రూపాలను చెవితో చూడగలమా? చూడండి. కాబట్టి స్పర్శను కంటితో గుర్తించగలమా? స్పర్శను గుర్తించాలంటే చర్మంతోనే గుర్తించాలి. వాసనను ముక్కుతోనే గుర్తించాలి. వీటిని ఏమంటారంటే ప్రమాణములు అంటారు. వీటిని ప్రమాణములు. తర్వాత మనస్సుతో కొన్ని గుర్తించేటివి ఉంటాయి. మనస్సుతో ఇప్పుడు అడవిలో పొగొస్తుంది అంటే అడిగి పోకుండానే అగ్ని ఉన్నది అని గుర్తించవచ్చు. దీన్ని అనుమాన ప్రమాణం అని. ఎదురుగా కనిపిస్తున్నారు, తెలుస్తోంది, ఇది ప్రత్యక్ష ప్రమాణం. ఇంకోటి, మీరు ఇంటి దగ్గర ఏదో ఉంటుంది, ఎవరు ఫోన్ చేస్తాడు, అది నాకు కనిపించలేదు అంటారు. మీరేం చేస్తారు? ఫోన్లోనే చెప్తారు, ఫలానా జాగాలో ఉండదు చూడు. ఇది పరోక్ష ప్రమాణం. అంటే డైరెక్ట్ గానే మీరు చూడట్లేదు కదా, కానీ వాళ్ళకి చెప్తా ఉన్నారు, పరోక్షం. తర్వాత ఉపమాన ప్రమాణం. ఉపమానం అనంటే ఉదాహరణతో చెప్పు, ఉదాహరణతో ఇది ఎట్లుంది అది ఎట్లుంది అనేటువంటి దాన్ని ఉదాహరణతో చూపించి చెప్తే దాన్ని ఉపమాన ప్రమాణం. ఇప్పుడు దాన్ని ఏమంటారంటే ఖడ్గమృగము ఎట్లా ఉంది, లేదంటే ఇప్పుడు అడవి దాన్ని ఇప్పుడు మనం ఆవును చూస్తూ ఉంటాం, ఆవు సాధు జంతువు. అడవిలో ఒక ఎద్దు ఉంటుందట, అది కాశ్మీర్ అడవుల్లో ఉంటుందంట. అది ఎట్లా ఉంటుంది అంటే కన్నా దాన్ని మనం చూడలేదు. అది నువ్వు ఆవును చూసినావు కదా, ఎద్దును చూసినావు కదా, ఈ ఎద్దులాగా ఉంటుంది అది ఈ ఎద్దును చూసినావు కాబట్టి ఈ ఎద్దులాగా ఉంటుంది అది. దాని పేరు చెప్తా. గవయ మృగము అంటారు. గవయ మృగము, గవయ మృగం అనేటువంటిది చూసేదానికి గోవులాగానే ఉంటుంది, గోవులాగానే ఉంటుంది, కానీ అడవిలో ఉంటుంది. అది మృగం, అది జంతువు. గోవు సాధు జంతువు, అది క్రూర జంతువు. చూసేదానికి ఇట్లాగానే ఉంటుంది, కానీ అది ఇది కాదు, ఇది అది కాదు, అది. కాబట్టి నువ్వు అడుగు పోతున్నారా, జాగ్రత్తగా ఉండు. ఎన్న గవయ మృగం కంటపడేవు. అట్లా. కాబట్టి అది ఇట్లా ఉంది కదా, ఇట్లా
ఆ శరీరిని గురించి ఏదైనా ఉపమానం ఉందా చూసేదానికి అంటే ఏది లేదు. ఉపమానంతో చెప్పేదానికి వీలు కాదు, తర్వాత అనుమానంతో చెప్పేదానికి వీలుతుంది కాదు, కొన్ని ప్రత్యక్షంగా ఏదైనా చూసేదానికి వీలుతుంది అది కాదు. ఏది ఈ అడవి పందిని ముళ్ళ పందిని మనం అక్కడ రఫ్ స్మూత్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సరిపెట్లా కానీ ఇప్పుడు నీ శరీరం ఉంది కదా, శరీరం ఉంది, ఆత్మస్వరూపం ఉంది. ఆత్మస్వరూపం శరీరం లాగా ఉంటుందా? ఆత్మస్వరూపము శరీరం లాగా ఉంటుంది. ఆత్మస్వరూపం చెప్పేదానికి ఎలా ఉంటుందని చెప్పడానికి వీలుతుంది, అది చెప్పడానికి వీలు కాదు. వీటన్నింటినీ చెప్పేదానికి వీలవుతుంది ఏమిలా, కానీ అది ఉంది ఉంది చెప్పడానికి వీలు కాదు, చెప్పలేదు. కొన్ని వేదం ఏమన్నా చెప్తుందా? శబ్ద ప్రమాణం అంటారు వేదాన్ని. వేదం ఏమన్నా చెప్తుందంటే వేదం కూడా చెప్పలేదు. మరి వేదం ఎందుకు ఉండేది? చూడు, వేదము దాన్ని చెప్పలేదు అని అనుకో, మరి వేదం ఎందుకు ఉండేది? వేదము నీకు తెలిసేటువంటి వాటన్నింటిని చెప్తుంది. ఇది బ్రహ్మ కాదు, ఇది బ్రహ్మ ఆత్మ కాదు అని లాస్ట్ లో చెప్తుంది. నేను వేదం ఏది చెప్తాందో అంతా చెప్తుంది. ఇదంతా నీకు అన్నింటినీ తెలియజేస్తుంది. ఇదంతా బ్రహ్మ కాదయ్యా అని చెప్తారు. అయితే ఇదంతా కూడా బ్రహ్మ వలననే నిలబడి ఉంది అంటే నువ్వు దీనిని బట్టి బ్రహ్మను తెలుసుకో అంతే. అట్లా చెప్తాది వేదం. అయినా నేమిలా, అయినా ఏంది, అయినా గీనా ఏమిలా, నువ్వు తెలుసుకో అంతే. దాని వలన ఇది ఉంది, దాని వలన ఇది ఉంది, ఇది లేదు. నీకు కనిపిస్తాండది, నీకు తెలుస్తాండది ఏది ఉందో అది లేదు. లేని దాన్ని నువ్వు అజ్ఞానం, నువ్వు లేటుగా వచ్చినావు. అయిపోయి శ్లోకం అప్పుడే అయిపోయింది. అది నీ కళ్ళకు ఎర్రద్దాలు పెట్టుకొని ఎర్రగా కనిపిస్తుంది అంటే నీ కంటికి పెట్టుకోండి దోషమే కానీ ఆడుండేది ఏం దోషం లేదు. అట్లాగే ఆడ వెనకాల ఉండేటువంటి అధిష్టాన రూపంగా ఉండేటువంటి బ్రహ్మ ఉంది. దానిని గుర్తించాలంటే నీకు తెలిసిన దానిని చూచి, నీకు తెలిసిందే దాన్ని నీ అంతఃకరణంతో తెలుస్తుంది కాబట్టి దాన్ని తొలగించు. అప్పుడు ఉండేదేదో అది నీకు అంతటి నీకే స్పష్టమవుతుంది. అది చేస్తుంది. అది వేదం చేసేటువంటి సహాయం. కాబట్టి ఏ ప్రమాణము చేతనైనా తెలిస్తే దాన్ని ప్రమేయము అని అంటారు. ప్రమాణం చేత తెలిస్తే ప్రమేయము. ఇప్పుడు కంటి చేత ఒక రూపం తెలిసింది, కంటి చేత రూపం తెలిస్తే అది ప్రమేయము. కంటి చేత తెలియబడలేదు, అది ప్రమేయం కాదు. ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని కన్ను తెలుసుకోగలుగుతుందా? తెలుసుకోలేదు. కాబట్టి కన్ను ప్రమాణము కాదు. కన్ను అక్కడ ప్రమాణం కాదు. ఆత్మస్వరూపాన్ని చూడలేదు, మిగతా రూపాలన్నింటినీ చూస్తుంది. చెవి శబ్దాలన్నింటినీ వింటుంది, ఆత్మస్వరూపాన్ని కనగలదా? వినలేదు. కాబట్టి చెవి ఈ శబ్దాలను వినగలుగుతుంది కానీ ఆత్మస్వరూపాన్ని వినలేదు. నాలుక లోకములో ఉండే రుచులన్నింటినీ చూడగలుగుతుంది కానీ ఆత్మ రుచిని
చూడలేదు. కాబట్టి దానికి తెలుసుకోలేదు. అది ఈ విషయాలకు ప్రమాణమే కానీ ఆత్మ విషయంలో ప్రమాణం కాదు. ముక్కు లోకంలో ఉండే వాసనలన్నింటినీ చూడగలుగుతుందే కానీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేదు. కాబట్టి ముక్కు లోకంలో ఉండే విషయాలు తెలుసుకోవడానికి ప్రమాణమే కానీ ఆత్మ విషయంలో ప్రమాణం కాదు. చర్మము లోకంలో ఉండేటువంటి స్పర్శలన్నింటినీ తెలుసుకోగలుగుతుంది కానీ ఆత్మను తెలుసుకోలేదు. కాబట్టి చర్మము లోకంలో ఉండేటువంటి స్పర్శను చూసేదానికి ప్రమాణమే కానీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రమాణం కాదు. మరి ఎట్లా ఆత్మను తెలుసుకోవాలి? మనస్సు ఉంది కదా, మనస్సుతో లోకంలో ఉండే విషయాలన్నింటినీ తెలుసుకోవచ్చు, కొన్నింటిని ఊహించి తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీ మనసులో ఏముందో నాకు తెలుసా? నా మనసులో ఏముందో మీకు తెలుసా? తెలియదు కదా. కానీ వాళ్ళు చేస్తా ఉండేదాన్ని బట్టి ఊహించవచ్చు. వీడి ఉద్దేశం ఇట్లా ఉంది అని ఊహించవచ్చు. రోడ్డు కూడా స్పీడ్గా పోతున్నాడు, స్పీడ్గా పోతే పడదని. కానీ స్పీడ్గా పోతుంటే వాడి గురించి మనకు తెలుసు అనుకో, వాడు ఏదో ఆఫీసులో పనిచేస్తున్నాడు, పోస్ట్ ఆఫీసులో పనిచేస్తున్నాడు, టైం అయిపోయింది అంటే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్కి పోతున్నాడు, టైం అయిపోయింది, అందుకు బాగా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు అని మనం ఊహించవచ్చు. లేదా వాడు పోస్ట్ ఆఫీస్కి కాకుండా నేరుగా రైల్వే స్టేషన్ పోతున్నాడు, ఇప్పుడు వాడు చెప్పినాడా చెప్పకపోయినా ట్రైన్కి వాడు పోతున్నాడు ఊహించవచ్చు కదా. మనం రైల్వే స్టేషన్ పోలా, బస్ స్టాండ్కి పోతున్నాడు అనుకో, బస్సు ఏదో ఉంది వాడికి, బస్సుకు పోతున్నాడు చూసారా. సరే పోతా పండ్లు తీసుకొని పోతున్నాడు అనుకో, ఇవన్నీ ఊహించేదానికి పోతుంది లేదా? అట్లాగా మనసులో ఏమైనా ఆత్మను ఊహించడానికి వీలవుతుందా? స్వర్గలోకాన్ని ఊహించవచ్చు. స్వర్గలోకాన్ని ఎట్లా ఊహించవచ్చు? ఎవరింటికన్నా పోయినామనుకోండి, ఎవరింటికన్నా పోతే ఆ ఇంట్లో కావాల్సినట్లుగా బ్రహ్మాండమైన ఉంటే అరేంజ్మెంట్స్ అన్ని చేసి పెట్టుంటారు. అంటే వీడు చూసిన దాంట్లో అది గొప్పదనమాట. కాబట్టి స్వర్గం అని ఉంటాడు. దానికంటే ఇంకోటి చూసాను, ఇంకా ఏముంది అంటే స్వర్గాన్ని ఊహిస్తున్నాడుగా వీడు ఇట్లా ఉంటుంది అనేసి. నరకం ఎక్కడ ఊహించవచ్చు? హాస్పిటల్కి పోతే చాలు. హాస్పిటల్కి పోతే లోపల హాస్పిటల్లో ఉండే వాళ్ళందరినీ చూస్తే మనకు తెలుసు ఇదే నరకం అని తెలుస్తుంది. దాన్ని ఊహించచ్చుగా అక్కడ. మరి ఆత్మస్వరూపాన్ని కాబట్టి ఏ ప్రమాణము చేతను ఆత్మస్వరూపం తెలియబడదు. అందుకని దానికి అప్రమేయం అని. అట్లయితే అది లేదా? దాని వలననే ఇవన్నీ నిలబడి ఉంటాయి. అది లేదు అనే మాట కూడా నోటి నుంచి రాకూడదు. అది లేకపోతే అని అంటారు కొంతమంది. అది లేకపోతే నువ్వు లేవు. ఆ లేకపోతే అనే మాట నువ్వు అంటున్నావంటే నువ్వు ఎట్లా అంటుడయ్యా? ఆ లేకపోతే అనే మాట అనేదానికే లేదు. ఎందుకంటే అది ఖచ్చితంగా ఉంది. అది ఉంది, నీకు తెలియట్లేదు అంతే. అది తర్వాత వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. అర్జునుడు యుద్ధం చేసేదానికి వీళ్ళని చంపేస్తున్నాను కదా, బాధపడి దుఃఖపడినాడు. చూడయా, ఈ దేహాలన్నీ
ఈ దేహాలన్నీ అనేటువంటివి ఏంటంటే నీ నీ బట్ట చినిగిపోతే వేరే బట్ట వేసుకునేటువంటి లాంటివి నీ దేహం. దేహి దేహి ఉందే, దేహి అంటే దీనికి ఆధారంగా ఉండేది ఉందే, అది దానికి దీంతో సంబంధం లేదు, దానికి దీంతో సంబంధం లేదు, అది ఎప్పుడు ఉంటుంది. ఈ దేహాలు మాత్రము మారుతూ ఉంటాయి. నీకు పాత బట్టలు వేసుకొని మీరు ఇంకొంచెం ముందుకు వచ్చేయండి సునమ్మ గారు. చాలు చాలు, ఎందుకంటే నాకు అమ్మగారు పేరు విజయమ్మ గారు కదా, రాజేశ్వరం గారు కనిపిస్తే నాకు చాలు చాలు చాలు, మీరు సరిపోయింది. మీరు కావాల్సింటే ఇప్పుడు కనిపిస్తాను కదా. కాబట్టి ఈ వస్త్రాలు అనేటువంటివి చినిగిపోతే వేరే వస్త్రాలు వేసుకుంటాం కదా, ఏమన్నా బాధపడతాను దానికి, ఇంకా ఖుషి. అట్లాగే ఈ దేహములో ఉన్నది దేహి, ఆ దేహం ఏమి ఖుషి కాదు, ఇది మారుతా ఉంటుందంతే. ఇప్పుడు చూడండి, మీరు మీ శరీరం అనేటువంటిది చిన్నప్పుడు బాల్యం, యవ్వనం, అవునా, కౌమారం, ముసలితనం. ఎప్పుడైనా మీరు బాధపడినారా? ముసలిళ్ళు అయిపోయినాక అప్పుడు నేను అట్లుంటే నా వెంట్రుకలు రింగులుగా ఉండే, ఇప్పుడంతా ఏమైందంటే ఏమీ లేవు, బట్టలేవు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫోటో పెట్టుకుని ఉంటారు, ఆ ఫోటోలో రింగిల్ కర్స్ ఇవి ఉంటాయి, కర్లింగ్ హెయిర్స్. ఇది నేనే, అది నువ్వు కరెక్ట్ అయ్యా. ఇప్పుడేముంది నేను ఎత్తిపోయినా, ఏమీ లేదు, దాన్ని చూసుకొని ఆనందపడిపోతాను అంతే. దాంట్లో ఎప్పుడైనా బాధపడుతున్నావా? ఏమో మీరే చెప్పాలి. 35 ఏళ్ళ నుంచి అట్లే ఉండరా? తర్వాత 23వ శ్లోకం చెప్తున్నారు, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఆ ఆత్మస్వరూపం ముందే దేహంకి అధిష్టానంగా ఉండేటువంటిది. నైనం చిందంతి శస్త్రాన్ని, శస్త్రముల చేత కుదరదు. నైనం దహతి పావకః, అగ్ని చేత కాల్చబడదు. నచైనం క్లేదయంత్యాపో, నీటి చేత తడుపబడదు, నీటి చేత నశోషయతి మారుతః, గాలి చేత ఎండింపబడదు. చూడండి, అన్ని చెప్పేసినాడు. ఎందుకంటే అర్జునుడు ఇప్పుడు యుద్ధరంగంలో కదా ఉన్నాడు, యుద్ధరంగంలో వాళ్ళు నేనేమేమో చేస్తాను కదా అనుకుంటున్నాడు. నువ్వేం చేస్తావు? ఏం చేయలేవు నువ్వు. అంటే ఇది ఎందుకు? ధర్మాధర్మ విచక్షణ జ్ఞానంతో నువ్వు చేయాల్సిన కర్తవ్య కర్మను చెయ్యండి చెప్పడానికి. తర్వాత అటువంటి ఆత్మస్వరూపం ఏం చేసినా కుదరదు, అదేమి దాన్ని నువ్వేం చేయలేవు. అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో అశోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. అది అచ్ఛేద్యోయం, ఛేదించడానికి. అదాహ్యోయం, దహింపజేయడానికి వీలు కాదు. అక్లేద్యో, తడపడానికి వీలు కాదు. అశోష్య, ఎండింపజేయడానికి వీలు కాదు. ఎటువంటిది అది? నిత్య, నిత్యమైనటువంటిది. సర్వగత, సర్వము ఉండేటువంటిది. స్థాణు, ఇప్పుడు అడవి ఉంది, అడవిని ఎవడైనా కదిలించగలడా? దాంట్లో ఒక రాయినే కావాల్సింటే కదిలించుకోపోగలడు, కానీ అడవిని కదిలించలేడు. మేరు పర్వతం ఉంది,
మేరు పర్వతం దగ్గర ఈ సముద్రానికి మేరు పర్వతానికి యుద్ధం ఉన్నట్లుగా ఈ అలలు తగులుతూనే ఉంటాయి. తగులుతుంటాయి. మామూలుగా మనం ఏంటంటే ఈ కొన్ని జలపాతాలు చూస్తూ ఉంటాం. ఆ జలపాతాల్లో రాళ్ళు ఎట్లుంటాయంటే నైస్గా ఉంటాయి. ఆ నీళ్లు కొట్టి కొట్టి ఆడ ఆ మేరు పర్వతం దగ్గర ఈ నీళ్లు అలలు ఎట్లా అలలు కొడుతూ ఉంటుంది. ఎన్ని అలలు కొట్టినా అది మాత్రము ఏమి చూపించదు. అదే దీంట్లో అయితే ఇప్పుడు ఈ నదిలో ఈ నీళ్లు పారి 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 ఏమంటే అవన్నీ రాళ్ళంతా నైస్ అయిపోయింటాయి. దాని మీద కాలు పెట్టినామంటే జారిపోవడమే కాదు, ఒక్కోసారి పొరపాటున కదా దాని మీద పడినామంటే చీలిపోతుంది కూడా. అట్లా ఉంటుంది. కరిగిపోతుంది కూడా రాయి నీళ్ళకి. కానీ అక్కడ మేరు పర్వతం ఏం కదా. మేరు పర్వతము కదలకుండా ఎలా తిష్టగా ఉందో ఉదాహరణ ఇక్కడ మనకి. అలాగా ఆత్మస్వరూపం అనేటువంటిది తిష్ట స్థాణువు అంటే ఒక రాయి మాదిరి ఉంటుంది అన్నమాట. అదే అచలోయం, అది కదలదు, అది కదిలేదు కాదు. సనాతన ఎప్పటి నుంచినో ఉండేది కాదు, ఉండేదదే. మనది సనాతన ధర్మం అని అంటూ ఉంటారు. ఆ సనాతన ధర్మం అని అంటే ఏమంటే నువ్వు ఎప్పుడు చూసినా ఒకటేలాగానే ఉంటుంది. అది ఎప్పుడు చూసినా ఒకేలాగా. మీరు ఎప్పుడు చూసినా ఒకటిగానే ఉండేదని ఒక్కదాన్ని చెప్పండి. ఏదైనా సరే అవును, నేను అందుకే అంటాను ఎప్పుడు చూసినా ఒకటిగానే ఉండాలి. ఏదైనా చెప్పగలరా? ఈ సృష్టిలో ఏది లేదు. సూర్యుడు చంద్రుడు కూడా పోతా ఉండరు. వాళ్ళు చెప్పేసినారు సూర్యుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన కూడా సూర్యుడు లేకుండా అయిపోతాడు. అయ్యే లేదని నువ్వంటే ఆల్రెడీ డిసైడ్ చేసేసినారు. ఆల్రెడీ ఇప్పుడు సూర్యునిలో కాలి 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 ఇప్పుడు ఇంతకు ముందు ఎన్నో కోట్ల హీలియం గ్యాస్ ఉండేది, అది తగ్గిపోయింది ఇప్పుడు. అవంతా సైంటిస్టులు నేరుగా చూసి చెప్తా ఉండే మాటలు అవన్నీ, చూడకుండా చెప్తా ఉండే మాటలు ఏం కాదు. అప్పుడు వేరే సూర్యుడు వస్తాడు. మీరుండే అందరికి ఏం కాదు. ప్రళయం వచ్చినప్పుడు ఏమన్నా కానీ మనకెందుకు, నీకెందుకు, రాత్రి పడుకుంటేనే అన్ని పోతాయి. గురిగింజ కూడా పోతుంది, సూర్యుడు కూడా పోతాడు. సూర్యుడు పోయినప్పుడు ఎలా ఉంటుంది అని నీకు తెలియాలంటే బాగా గాఢ నిద్రలో పోయి చూసుకో ఒకటి. రెండవది నువ్వు సమాధి ధ్యానం లేకపోయి నీ సహజ స్థితిలో ఉండి చూడు, నీకు అనుభవం అవుతుంది. అవి రెండే సమాధానాలు దానికి. గాఢ నిద్రలో ఒకటి, రెండవది ధ్యానములో నీ సహజ స్థితిలో నువ్వు ఉండు. అప్పుడు సూర్యుడు ఉన్నాడా లేదా? సూర్యుడితో నీకు పనే లేదు. అప్పుడు నిద్రలో కూడా పనిలే. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరి నుంచి వచ్చినాయంటే నీ అజ్ఞానం నుండి వచ్చినాయి. సూర్యుడు వచ్చింది నీ అజ్ఞానమే, చంద్రుడు వచ్చింది నీ అజ్ఞానమే, ఈ సకల బ్రహ్మాండం వచ్చింది నీ అజ్ఞానమే. ఇంకెవరి నుంచి వచ్చింది అనుకుంటాను కదా. నిష్ప్రతియోగి బ్రహ్మము నుండి పుట్టింది అనేదానికి ఫస్ట్లో అట్లా చెప్పినా, ఫస్ట్లో అట్లా చెప్తా. జ్ఞాన విచారణ పైకి వచ్చేటప్పటికి, పై తగ్గిపోయేటప్పటికీ నీ అజ్ఞానం వలన ఇవన్నీ ఉంటాయి. నీ అజ్ఞానం అంతే. నువ్వు జ్ఞానస్వరూపుడైతే, అందుకే నువ్వు నీ సహజ స్థితిలో ఉంటే, అందుకే చెప్పినా కదా, నా సత్వ విద్యతే భావో నా భావ విద్యతే సదా ఉభయరపి దృష్ట స్వనయో తత్వదర్శివి. నువ్వు తత్వదర్శివి కా. ఇదంతా అజ్ఞానం, నీకు తెలియబడతారు. ఇదంతా అజ్ఞానం. అది
అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. 30వ శ్లోకం వరకు ఆత్మతత్వాన్ని చెప్పడం జరుగుతుంది. 11వ శ్లోకంతో మొదలుపెట్టి 30వ శ్లోకం వరకు. సరే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకా ఆత్మస్వరూపం గురించి చెప్తున్నారు. అవ్యక్తోయం, ఆత్మస్వరూపము అవ్యక్తం. అవ్యక్తం అంటే వ్యక్తం చేసేదానికి వీలు కాదు, వ్యక్తం చేసేదానికి వీలు కాదు. నువ్వు నువ్వు ఉపహిత చైతన్యమే కదా, నువ్వు ఉపహిత చైతన్యమే. నీ ఉపహిత చైతన్యం నువ్వు ఎలా ఉండదో చెప్పు అంటే, నువ్వు దాన్ని సహజ స్థితి అంటారు. నువ్వు నీ సహజ స్థితికి పోతే అది ఎలా ఉండదు చెప్పడానికి వీలు కాదు. అచింత్యోయం, కొన్ని చింతించేదానికి ఏమన్నా వీలవుతుందా? అది నేను ధ్యానం చేస్తాను, ధ్యానం చేసి తెలుసుకుంటా. నువ్వు ధ్యానం చేసుకుంటే తెలుసుకోలేవు, ధ్యానం చేసి కూడా తెలుసుకోలేవు. మరి ధ్యానం ఎందుకు? నువ్వు ఆ సహజ స్థితిలో అనుభూతిని పొంది ఇదంతా సత్యమైనది కాదని గుర్తించడానికి అంతే. అవికార్యోయముచ్యతే, అది ఎటువంటి వికారం చెందేది కాదు. తస్మాదేవం విదిత్వైనం, కాబట్టి ఇటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని నా అనుశోచితు, నా అనుశోచితు బాధపడతాడు కదా ఎవరు? అర్జునుడు. అర్జునుడు ఎలా బాధపడతాడు కదా అర్జునుడు. నువ్వు ఇప్పుడు అర్జునుడితో మనకేం పని? నాకు చెప్తా అన్నాడు పరమాత్మ, నాకు పరమాత్మ చెప్తాడు. నువ్వెందుకు బాధపడతావు? ఏమేమో జరిగిపోతుందని. ఏమీ జరగదు, నీ అజ్ఞానం చేతనే అవంతా అవుతుంటది అంతే అని పరమాత్మ మనకి ఇక్కడ 25వ శ్లోకం వరకు చెప్పడం జరిగింది. మళ్ళీ రేపు ఉదయం చూద్దాం. ఓం తత్సద్. శ్రీ గీతా మహాత్మ్యం 11-12 శ్లోకాలు. పాఠే సమర్థ సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్.